ఓకే. నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ బయాలజికల్ సైన్స్‌లోని పోషణ అనేటువంటి పాఠం గురించి మనం నేర్చుకుందాం. సో, ఈ పాఠం గురించి మనము పార్ట్ 1 మరియు పార్ట్ 2లో కొంత నేర్చుకోవడం జరిగింది. మరి పార్ట్ 1 మరియు పార్ట్ 2లో ఏం నేర్చుకున్నాము అనే దాని గురించి మనం ఒకసారి రివ్యూ చేద్దాం. సో, మరి ఇక్కడ పోషణ అనగానేమి అనే దాని గురించి మనం నేర్చుకోవటం జరిగింది. మరి పోషణ అనేది జీవులు 2 రకాలుగా జరుగుతుందని, స్వయం పోషణ మరియు పరపోషణ ఈ 2 రకాల విధానాలలో జీవులనేవి పోషణ జరుపుతాయని మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం స్వయం పోషకాలలో ఏ విధంగా స్వయం పోషకాలు అనేవి ఏ విధంగా పోషణ జరుపుతాయి అనే దాని గురించి మనం నేర్చుకోవడం జరిగింది. మరి స్వయం పోషకాలు అంటే ఏమిటి? స్వయం పోషకాలకు ఉదాహరణలుగా మనం మొక్కలు చెప్పుకోవడం జరిగింది. ఈ మొక్కలను మనం స్వయం పోషకాలు అంటాము. మొక్కలు అనేవి కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటాయని, మరి ఈ క్రియ ద్వారానే మొక్కలు సొంతంగా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయని మనం తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియ అనగానేమి? మరి ఈ కిరణజన్య సంయోగ క్రియకు కావలసినటువంటి కారకాలు ఏమిటి అనే దాని గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. మరి కిరణజన్య సంయోగ క్రియకు కావలసినటువంటి ఆవశ్యక పదార్థాలుగా మనము కార్బన్ డయాక్సైడ్, నీరు, ఓకే, మరియు క్లోరోఫిల్ పత్రహరితము, ఓకే, కార్బన్ డయాక్సైడ్, నీరు, పత్రహరితము మరియు సూర్యకాంతి. ఓకే, సో ఈ విధంగా మనము కిరణజన్య సంయోగ క్రియకు కావాల్సినటువంటి ఆవశ్యక పదార్థాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఒక్కొక్క ఆవశ్యక పదార్థం గురించి కూడా మనం వివరంగా తెలుసుకోవటం కూడా జరిగింది. సో నెక్స్ట్ వన్ మనకి మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ అనేది ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి కూడా మనం నేర్చుకోవడం జరిగింది. మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ అనేది జరగటానికి ఒక ప్రత్యేకమైనటువంటి భాగాలు ఉన్నాయని, మరి ఆ భాగాలనే మనము హరిత రేణువులు అంటాము. ఈ హరిత రేణువులలో మనకి పత్రహరితం అనేటువంటి పదార్థం అనేది ఉంటుందని, దీని సహాయంతోనే మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని ఆహార పదార్థాలను స్వంతంగా తయారు చేసుకుంటాయని మనం తెలుసుకోవటం కూడా జరిగింది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి హరిత రేణువు యొక్క నిర్మాణాన్ని మనం చూసాము. మరి హరిత రేణువులో ఎటువంటి భాగాలు ఉన్నాయి, ఏ భాగం ఎందుకు ఉపయోగపడుతుంది అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతున్నప్పుడు హరిత రేణువులో ఎటువంటి సంఘటనలు లేదా ఎటువంటి మార్పులు జరుగుతాయి అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. మరి కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతున్నప్పుడు హరిత రేణువుల్లో ముఖ్యంగా 3 రకాలైనటువంటి సంఘటనలు జరుగుతాయి. ఒకటి, కాంతి శక్తి అనేది రసాయన శక్తిగా మారుతుంది. ఓకే, కాంతి శక్తి రసాయనిక శక్తిగా మారుతుంది. మరి సెకండ్ వన్, రెండవది చూసుకున్నట్లయితే నీటి అణువు అనేది విచ్ఛిన్నం చెందుతుంది. నీటి అణువు అనేది విచ్ఛిన్నం చెంది హైడ్రోజన్ మరియు హైడ్రాక్సిల్ అయాన్లుగా మనకి మారుతుంది. నెక్స్ట్ మూడవది చూసుకున్నట్లయితే కార్బన్ డయాక్సైడ్ అనేది విచ్ఛిన్నం చెందుతుంది. కార్బన్ డయాక్సైడ్ అనేది విచ్ఛిన్నం చెంది గ్లూకోజ్ అనేటువంటి పదార్థం అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతున్నప్పుడు హరిత రేణువుల్లో ముఖ్యంగా ఈ 3 రకాలైనటువంటి సంఘటనలు అనేవి జరుగుతాయని మనం తెలుసుకోవటం జరిగింది. మరి నెక్స్ట్ వన్, ఇప్పుడు కిరణజన్య సంయోగ క్రియ యాంత్రికం. ఓకే, మరి మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ముఖ్యంగా ఈ కిరణజన్య సంయోగ క్రియ అనేది మొక్కల్లో ప్రధానంగా 2 దశలలో జరుగుతుంది. ఒకటి కాంతి చర్యలు, రెండవది నిష్కాంతి చర్యలు, లైట్ రియాక్షన్ అండ్ డార్క్ రియాక్షన్. లేదా మరి ఇక్కడ కాంతి చర్యనే లైట్ డిపెండెంట్ రియాక్షన్ అని,
లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని కూడా మనం చెప్పుకోవటం జరుగుతుంది. సో ఈ విధంగా మరి మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ అనేది ప్రధానంగా 2 దశలలో జరుగుతుంది. ఒకటి కాంతి చర్య, రెండవది నిష్కాంతి చర్య. సో ఇప్పుడు మనము కాంతి చర్య గురించి మనం నేర్చుకుందాం. లైట్ డిపెండెంట్ రియాక్షన్ అనే దాని గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ కాంతి చర్యలలో కాంతి అనేది, లైట్ అనేది మనకి ప్రధానమైనటువంటి పాత్రను పోషించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం కాంతి చర్యలు లేదా లైట్ డిపెండెంట్ రియాక్షన్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ చర్యలు జరగాలంటే ప్రధానంగా కాంతి అనేది అవసరమవుతుంది. కాబట్టి ఈ చర్యలను మనము కాంతి చర్యలు అంటాము. ఓకే, కాంతి చర్యలు అంటాము. సో ఈ కాంతి చర్యలు అనేవి మనకి హరిత రేణువులోని కాంతి చర్యలు హరిత రేణువులని ఏ భాగంలో జరుగుతుంది అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాము. కాంతి చర్యలు అనేవి హరిత రేణువులోని గ్రానాలో జరుగుతాయి. ఒక్కసారి మనము హరిత రేణువు యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే దానిలో ఉన్నటువంటి భాగాలను మనం ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లయితే మరి హరిత రేణువులోని గ్రానా థైలకాయిడ్స్లో మనకి గ్రానా థైలకాయిడ్స్లో మనకి ఈ కాంతి చర్యలు అనేవి జరుగుతాయి. మరి ఈ కాంతి చర్యలు అనేవి వివిధ సోపానాలు అంటే వివిధ దశలలో మళ్ళీ కాంతి చర్యలు అనేవి జరుగుతుంటాయి. సో ముందుగా మనకి ఈ కాంతి చర్యల్లో మొదటగా ఏం జరుగుతుంది అనే దాన్ని గమనించినట్లయితే క్లోరోఫిల్ లేదా పత్రహరితం. ఓకే, క్లోరోఫిల్ను మనము కాంతి శక్తికి బహిర్గతం చేసినప్పుడు, ఓకే, మరి క్లోరోఫిల్ అంటే మొక్కలో ఉన్నటువంటి పత్రాలపైన కాంతి శక్తి అనేది పడుతుంది. సో ఈ విధంగా పత్రాలు అనేవి ఉన్నప్పుడు ఈ పత్రాలపైన మనకి కాంతి శక్తి అనేది పడుతుంది, సూర్యుని నుంచి వచ్చేటువంటి కాంతి శక్తి. మరి ఈ కాంతి శక్తి పత్రాలపైన పడినప్పుడు కాంతి శక్తి అనేది ఫోటానుల రూపంలో మనకి కాంతి శక్తి అనేది పత్రాలపైన పడుతుంది. మరి పత్రాల నుంచి పత్రహరితాన్ని లేదా క్లోరోఫిల్ని చేరుతుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే కాంతి శక్తి అనేది ఫోటాన్ల రూపంలో క్లోరోఫిల్ని చేరినప్పుడు ఆ క్లోరోఫిల్ అనేది యాక్టివేట్ అనేది కావటం జరుగుతుంది, క్రియావంతమవుతుంది. ఓకే, అప్పటి వరకు మనకి నిష్క్రియావంతంగా ఉన్నటువంటి క్లోరోఫిల్ ఎప్పుడైతే మనకి సూర్యుని నుంచి వచ్చేటువంటి సూర్యకాంతిలోని ఫోటాన్ల రూపంలో క్లోరోఫిల్ని కాంతి శక్తి చేరగానే అప్పుడు క్లోరోఫిల్ అనేది క్రియావంతమవుతుంది. దీని ఫలితంగా నీటి అణువు అనేది విచ్ఛిన్నం చెందుతుంది. విచ్ఛిన్నం చెంది హైడ్రోజన్ మరియు హైడ్రాక్సిల్ అయాన్లుగా నీటి అణువు అనేది విచ్ఛిన్నం చెందుతుంది. సో ఒకసారి మళ్ళీ చూడండి, ఎప్పుడైతే క్లోరోఫిల్ను మనం కాంతి శక్తికి బహిర్గతం చేస్తామో అంటే కాంతి శక్తి అనేది లభిస్తుందో అప్పుడు క్లోరోఫిల్ అనేది క్రియావంతం అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. దాని ఫలితంగా మరి నీటి అణువు అనేది విచ్ఛిన్నం చెందుతుంది. ఓకే, నీటి అణువు అనేది విచ్ఛిన్నం చెంది హైడ్రోజన్ మరియు హైడ్రాక్సిల్ అయాన్లుగా మారుతుంది. సో ఈ చర్యనే మనము నీటి కాంతి విశ్లేషణ చర్య, దీన్ని మనము ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అని కూడా చెప్పవచ్చు. సో ఎప్పుడైతే మనకి కాంతి శక్తి అనేది క్లోరోఫిల్ చేరి క్లోరోఫిల్ యాక్టివేట్ అవుతుందో అప్పుడు నీటి అణువు అనేది విచ్ఛిన్నం చెందుతుంది. నీటి అణువు విచ్ఛిన్నం చెంది హైడ్రోజన్ మరియు హైడ్రాక్సిల్ అయాన్లుగా మారుతుంది. ఇటువంటి చర్యలనే మనము నీటి కాంతి విశ్లేషణ లేదా ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటాము. ఓకే, ఇక్కడ మనకి ఫోటో అంటే లైట్ కాంతి అని, లైసిస్ అంటే బ్రేక్ డౌన్. ఓకే, లైసిస్ అంటే బ్రేక్ డౌన్ అంటే కాంతి అనేది ఏం చేస్తుంది, నీటిని
విచ్ఛిన్నం చేయటం జరుగుతుంది. అందువల్ల దీన్ని మనము నీటి కాంతి విశ్లేషణ లేదా ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటాము. సో ఈ చర్యలను మనము రాబర్ట్ హిల్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనటం జరిగింది. అందువలనే ఈ నీటి కాంతి విశ్లేషణ మనము హిల్ చర్య అని కూడా చెప్పవచ్చు. హిల్ చర్య అంటాం. సో ఈ విధంగా మనకి కాంతి శక్తి క్లోరోఫిల్ చేరగానే ఆ నీటి అణువు అనేది విచ్ఛిన్నం చెంది హైడ్రోజన్ మరియు హైడ్రాక్సిల్ అయాన్లుగా మారుతుంది. సో ఇక్కడ ఏర్పడినటువంటి నీటి అణువు అనేది విచ్ఛిన్నం చెందటం వల్ల ఏర్పడినటువంటి హైడ్రోజన్ మరియు హైడ్రాక్సిల్ అయాన్లు అనేవి నెక్స్ట్ జరిగేటువంటి అనేక చర్యల్లో ఇవి పాల్గొనటం జరుగుతుంది. దాని ఫలితంగా మరి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రాక్సిల్ అయాన్లు అనేవి చర్యల్లో ఒకదాని వెంట ఒకటి జరిగేటువంటి చర్యల్లో పాల్గొని ఇవి ఈ హైడ్రాక్సిల్ అయాన్లు అనేవి నీరు మరియు ఆక్సిజన్ అనే ఆక్సిజన్ పదార్థాలను ఉత్పత్తి చేయటం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఏర్పడినటువంటి నీరు మొక్కలో వినియోగించబడుతుంది. సో ఈ విధానంలో ఏర్పడినటువంటి ఆక్సిజన్ అనేది వాయు రూపంలో బయటికి విడుదలవుతుంది. ఓకే, సో ఒక్కసారి మనము ఏం జరిగింది ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్లయితే మనకి కాంతి శక్తి అనేది ఎప్పుడైతే క్లోరోఫిల్ని తాగుతుందో క్లోరోఫిల్ అనేది యాక్టివేట్ అవుతుంది. దాని ఫలితంగా నీటి అణువు అనేది విచ్ఛిన్నం చెంది హైడ్రోజన్ మరియు హైడ్రాక్సిల్ అయాన్లుగా మారుతుంది. సో ఈ విధంగా మారేటువంటి చర్యనే మనము ఇక్కడ నీటి కాంతి విశ్లేషణ లేదా ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటాము. సో ఈ చర్యలను రాబర్ట్ హిల్ అనేటువంటి శాస్త్రవేత్త కనిపెట్టడం జరిగింది. అందువలనే ఈ చర్యను మనం హిల్ చర్యగా చెప్పుకోవడం జరిగింది. సో ఈ హిల్ చర్యలో ఏర్పడినటువంటి హైడ్రోజన్ మరియు హైడ్రాక్సిల్ అయాన్లు అనేవి అనేక చర్యలు తర్వాత జరిగేటువంటి అనేక చర్యల్లో పాల్గొని వివిధ రకాల పదార్థాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ హైడ్రాక్సిల్ అయాన్లు అనేవి నెక్స్ట్ జరిగేటువంటి చర్యల్లో పాల్గొని నీరు మరియు ఆక్సిజన్ అనేటువంటి పదార్థాలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి నీరు అనేది మొక్కలో వినియోగించబడుతుంది. సో ఇక్కడ ఏర్పడినటువంటి ఆక్సిజన్ అనేది వాయు రూపంలో బయటికి విడుదలవుతుంది. రైట్, నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ కాంతి చర్యలో చివరిగా తుది ఉత్పన్నాలుగా మనకి ఏటీపీ మరియు NADPH అనేటువంటి పదార్థాలు అనేవి ఏర్పడతాయి. ఓకే, కాంతి చర్యలో చివరగా మనకి ఏ పదార్థాలు విడుదలవుతున్నాయి అంటే ఏటీపీ మరియు NADPH అనేటువంటి పదార్థాలు అనేవి ఏర్పడుతున్నాయి. సో వీటిని మనం కాంతి చర్యల యొక్క తుది ఉత్పన్నాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లైట్ రియాక్షన్. ఓకే, ఏటీపీ మరియు NADPH. సో ఇక్కడ మనకి ఏటీపీ అనగా ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని. మరి NADPH అనగా నికోటినమైడ్ అడినైన్ డైఫాస్ఫేట్. సో ఒకసారి మీరు కన్ఫ్యూజ్ కావద్దండి, ఇక్కడ మనకి అబ్రివేషన్లనే అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి వీటి యొక్క అబ్రివేషన్లు కూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఏటీపీ అనగా ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని. మరి NADPH అనగా నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్. ఓకే, డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఓకే, ఇది మనకి NADPH యొక్క అబ్రివేషన్. నికోటినమైడ్ అడినైన్ డైఫాస్ఫేట్. ఓకే, డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. సో ఇవి కాంతి చర్యల యొక్క తుది ఉత్పన్నాలుగా మనం చెప్పుకోవటం జరుగుతుంది. సో ఇంతవరకు మనకి కాంతి చర్యలు అనేవి ఎండ్ అవుతున్నాయి. దాని ఫలితంగా మనకి ఏటీపీ మరియు NADPH అనేది ఏర్పడుతుందని తెలుసుకున్నాము. నెక్స్ట్ మనకి సో ఈ విధంగా అంత్య పదార్థాలుగా ఏర్పడుతున్నాయి. ఈ శక్తిని మనం అసిమిలేటరీ ఎనర్జీ లేదా గ్రాహ్యక శక్తి అని కూడా అంటాం. అంటే
కాంతి చర్యల యొక్క తుది ఉత్పన్నాలుగా ఏటీపీ ఎన్ఏడిపి హెచ్ అనేది ఏర్పడుతుందని తెలుసుకున్నాము. సో ఈ విధంగా ఏర్పడినటువంటి దీన్నే మనం అసిమిలేటరీ ఎనర్జీ లేదా గ్రాహ్యక శక్తి అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి వెంటనే కాంతి చర్య ఎండ్ అవగానే వెంటనే మనకి నిష్కాంతి చర్యలు అనేవి జరుగుతాయి. ఇలా కాంతి చర్యలు మరియు నిష్కాంతి చర్యలు అనేవి వెంటనే జరుగుతూ ఉంటాయి. సో ఈ రెండు చర్యల మధ్య, కాంతి చర్య మరియు నిష్కాంతి చర్యల మధ్య, రెండు చర్యల మధ్య వ్యవధి అనేది, అంటే కాలం అనేది, టైం అనేది సెకనులో 1000వ వంతు అనేది ఉంటుంది. సెకనులో 1000వ వంతు టైం అనేది తీసుకుంటుంది. అంటే అంత తొందరగా మనకి ఈ లైట్ అండ్ మరియు డార్క్ రియాక్షన్లు అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ నిష్కాంతి చర్యలో ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి పేర్లోనే ఉంది, నిష్కాంతి చర్యల లేదా లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని కూడా అంటాము. సో ఇంకో విధంగా దీన్ని జీవ సంశ్లేషణ దశ అని కూడా అంటాం. జీవ సంశ్లేషణ దశ. సో ఇక్కడ మనకి కాంతి చర్యలను చూసుకున్నట్లయితే కాంతి చర్యలను కాంతి రసాయన చర్య అని కూడా పిలవచ్చు. కాంతి రసాయన దశ. సో కాంతి చర్యలు లేదా లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అంటాము, లేదా కాంతి రసాయన చర్య దశ అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ ఉన్నటువంటి ఈ నిష్కాంతి చర్యలను డార్క్ రియాక్షన్స్ లేదా లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ లేదా జీవ సంశ్లేషణ దశ. సో ఏ విధంగా అడిగినా సరే మనము ఈ నిష్కాంతి చర్యలుగా వీటిని మనం గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి వీటి యొక్క పేర్లను కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ దశలో ఈ చర్యలకు, నిష్కాంతి దశలో జరిగేటువంటి చర్యలకు కాంతి అనేది అవసరం ఉండదు. కాబట్టి వీటిని మనము నిష్కాంతి చర్యలు అంటాం. అంటే ఈ చర్యలు జరగడానికి లైట్ అనేది అవసరం లేదు. అంతేగాని ఇక్కడ మనకి నిష్కాంతి చర్యలు అన్నాం కాబట్టి చీకట్లో జరుగుతాయని లేదా రాత్రి వేళలో జరుగుతాయని మనం ఇక్కడ అనుకోకూడదు. ఓన్లీ ఇక్కడ జరిగేటువంటి కాంతి చర్యల తర్వాత జరిగేటువంటి ఈ నిష్కాంతి చర్యలకు కాంతి అనేది అవసరం ఉండదు. కాబట్టి వీటిని మనము నిష్కాంతి చర్యలు అని చెప్పుకోవటం జరుగుతుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది నిష్కాంతి చర్యల్లో? మనకు ఆల్రెడీ కాంతి చర్యల్లో ఏం జరుగుతుందని చెప్పుకున్నాము. నీటి అణువు విచ్ఛిన్నం చెందుతుంది. దీని ఫలితంగా మనకి హైడ్రోజన్ మరియు హైడ్రాక్సిల్ అయాన్లు అనేవి ఏర్పడుతున్నాయి అని తెలుసుకున్నాము. ఈ హైడ్రాక్సిల్ అయాన్లు అనేవి కాంతి చర్యల్లో పాల్గొని నీటిని మరియు ఆక్సిజన్ని విడుదల చేస్తాయని తెలుసుకున్నాము. సో నెక్స్ట్ ఉన్నటువంటి కాంతి చర్యలో తుది ఉత్పన్నాలుగా ఏటీపీ, ఓకే, ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్ అనేటువంటి పదార్థాలుగా ఏర్పడుతున్నాయని తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ నిష్కాంతి చర్యల్లో ఈ హైడ్రోజన్ అయాన్లు అనేవి ఎన్ఏడిపి అనేటువంటి ప్రత్యేక అణువును స్వీకరించడం జరుగుతుంది. ప్రత్యేక అణువును స్వీకరించి ఇక్కడ NADPHగా మారుతుంది. ఓకే, నిష్కాంతి ఇక్కడ జరిగినటువంటి చర్యలు మనం ఒకసారి గుర్తించుకుందాం. కాంతి చర్యల్లో మనకి ఈ విధంగా ఏర్పడుతుంది. ఇక్కడ హైడ్రాక్సిల్ అయాన్లు మాత్రం నీటిని మరియు ఆక్సిజన్ విడుదల చేస్తాయని తెలుసుకున్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ అయాన్లు మాత్రం NADP, ఇక్కడ ఏర్పడినటువంటి NADP కాంతి చర్యల్లో ఏర్పడినటువంటి చివరి ఉత్పన్నమైనటువంటి NADP అనే దాన్ని ఈ హైడ్రోజన్ అణువును స్వీకరించి NADPHగా మారుతుంది. ఓకే, ఒకసారి క్లియర్గా దీని గురించి మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి కాంతి చర్యల్లో ఏర్పడినటువంటి హైడ్రాక్సిల్ అయాన్లు అనేవి ఈ విధంగా మారుతుంది. సో ఇక్కడ ఏర్పడినటువంటి హైడ్రోజన్ అయాన్లు మాత్రం కాంతి చర్యల ఫలితంగా ఏర్పడినటువంటి NADP అనేటువంటి పదార్థాన్ని స్వీకరించి NADPHగా మారుతుంది. సో ఇప్పుడు మనకి ఈ నిష్కాంతి చర్యల్లో ఈ NADPH అనేది,
ఓకే, NADPH యొక్క హైడ్రోజన్ అయాన్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి NADPH అనేటువంటి ఈ పదార్థంలో ఉన్నటువంటి హైడ్రోజన్ అయాన్ అనేది కార్బన్ డయాక్సైడ్ తోటి కలుస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు నిష్కాంతి చర్యలో జరుగుతున్నాయి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏర్పడినటువంటి హైడ్రోజన్ అయాన్ అనేది NADPతో కలిసి NADPHగా మారుతుందని తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ నిష్కాంతి చర్యలలో ఈ NADPH యొక్క హైడ్రోజన్ అణువు అనేది కార్బన్ డయాక్సైడ్ని స్వీకరించి లేదా కార్బన్ డయాక్సైడ్తో కలిసి కార్బన్ డయాక్సైడ్తో కలిసి ఇక్కడ ఏటీపీని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఏటీపీని ఉపయోగించుకొని గ్లూకోజ్ అనేటువంటి పదార్థాన్ని ఏర్పరచడం జరుగుతుంది. గ్లూకోజ్ అనేటువంటి పదార్థాన్ని చివరిగా మనకి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఈ హైడ్రోజన్ అయాన్ అనేది కార్బన్ డయాక్సైడ్తో కలిసి ఏటీపీని ఉపయోగించుకొని గ్లూకోజ్ ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియలో అనేక రకాలైనటువంటి మధ్యస్థ పదార్థాలు ఏర్పడతాయి. సో ఈ మధ్యస్థ పదార్థాల్లో ముఖ్యంగా RUBP అనేటువంటి పదార్థం, రిబ్యులోజ్ బైఫాస్ఫేట్ అనేటువంటి మధ్యస్థ పదార్థం ముఖ్యంగా ఏర్పడుతుంది. దీంతోపాటు అనేక రకాల మధ్యస్థ పదార్థాలు ఏర్పడతాయి. మరి ఈ మధ్యస్థ పదార్థాలతో పాటు మనకి అనేక రకాల ఎంజైములు అనేవి కూడా ఈ చర్యల్లో పాల్గొని చివరగా మనకి నిష్కాంతి చర్యల యొక్క చివరగా మనకి గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకి ఈ చర్యలు అనేవి జరగడానికి అనేక సోపానాల్లో మనకి అనేక మధ్యస్థ పదార్థాలు అనేక రకాల ఎంజైమ్లు అనేవి పాల్గొని చివరిగా మనకి నిష్కాంతి చర్యల్లో గ్లూకోజ్ అనేటువంటి పదార్థం అనేది ఏర్పడుతుంది. క్లియర్? సో ఇదండి మనకి ఈ కిరణజన్య సంయోగ క్రియ జరిగేటువంటి యాంత్రికం. మనకి కిరణజన్య సంయోగ క్రియ మొత్తంగా 2 దశలో జరుగుతుందని తెలుసుకున్నాము. కాంతి చర్యలని, నిష్కాంతి చర్యలని. కాంతి చర్యల్లో మనకి చివరిగా ఏటీపీ NADPH అనేది ఏర్పడుతుందని తెలుసుకున్నాము. సో మరి నిష్కాంతి చర్యల్లో ఈ ఏటీపీ NADPHలు అనేవి మరి ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ని ఉపయోగించుకొని చివరిగా మనకి గ్లూకోజ్ అనేది ఏర్పడుతుందని మనం తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరి పరపోషకాలలో పోషణ విధానాన్ని గురించి మనం చూద్దాం. సో ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి టాపిక్స్ ఈ 3 పార్ట్లు కూడా స్వయం పోషకాలలో పోషణ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి మాత్రమే మనం తెలుసుకోవడం జరిగింది. స్వయం పోషకాలలో పోషణ అనేది ఏ విధంగా జరుగుతుందని తెలుసుకున్నాము. సో దీనిలో భాగంగా మనం కిరణజన్య సంయోగ క్రియ అనేది మొక్కల్లో ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. రైట్? సో నెక్స్ట్ మనకి పరపోషకాలలో పోషణ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో మనం తెలుసుకుందామండి. సో ఇంతవరకు SGT రాసే అభ్యర్థులకు సో ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసే అభ్యర్థుల కోసం మరియు ఇదే టాపిక్ని మనం సెకండ్ ఇయర్ బాటనీలో వృక్ష శరీర ధర్మశాస్త్రం అనేటువంటి యూనిట్ ఉంది. మరి ఆ యూనిట్లో మనకి ఉన్నత శ్రేణి మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరిగే విధానం అనేటువంటి టాపిక్ ఉంది. ఆ టాపిక్లో మనం క్లియర్గా ఎలాబొరేటెడ్గా మనం డీప్గా మనం అక్కడ డిస్కస్ చేసుకుందామండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసే అభ్యర్థులు. సో SGT అభ్యర్థులకు ఈ టాపిక్ అనేది సరిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి.